ఇదే అంశానికి సంబంధించి సూర్యప్రకాష్ మనకు లైవ్ లో అందిస్తారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది కదా. అయితే ఈ నేపథ్యంలో జీవీఎంసీ వీఎంఆర్డీఏ నిధులతో రాబోతున్న ప్రాజెక్టు సారథి మరియు ఈ చలాన్ల నిధుల నిర్వహణ వ్యవస్థ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది? అసలు ఈ అత్యాధునిక ఏఐ కెమెరాల ఏర్పాటుతో ప్రమాదాలను ఏ మేరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు? సూర్యప్రకాష్. విశాఖపట్నం మహానగరంలో అయితే రోజు రోజుకి ఎదుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ కూడా అత్యధికంగా పెరగడం, స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జాములతో సహా పలు చోట్ల అయితే యాక్సిడెంట్లు కూడా కావడంతో తమ ప్రాణాలను సైతం కూడా కోల్పోతున్నారు. ఏడాదిలో 16 యాక్సిడెంట్లయితే విశాఖ నగరంలోనే జరగడం, అందులోనైతే పలు మనుషులైతే దాదాపు పలు మంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. 1500-1600 మధ్యలో అయితే దాదాపు 400 మంది వరకు కూడా పూర్తిగా వారి యొక్క ప్రాణాలను కూడా కోల్పోవడంతో స్థానికంగా ఎంతో దొంగలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా అయితే జీవీఎంసీతో అలానే విమానాలతో పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఒక నూతన ఒరవడిని అయితే సృష్టించడానికి ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ సెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఏ విధంగా అయితే తీసుకురావడానికి అయితే పూర్తిగా ప్రయత్నం అయితే చేస్తుంది. ఏ కాన్సెప్ట్ లో అయితే ఎవరైతే ట్రాఫిక్ మెజర్మెంట్స్ ఉంటాయో వాటికి అనుసంధానికి ఆ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎటువంటి కూడా లేకుండా ఇబ్బందులు లేకుండా ఉద్దేశించి కూడా ఏర్పాటు చేస్తుంది. అందుకనుగుణంగా 99.82 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వెంబడి మొత్తం కూడా ఎక్కడైతే విశాఖ జిల్లాతో పాటు జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాలను మొత్తం కూడా ఒకే తాడికి తీసుకొచ్చి సిగ్నలింగ్ మొత్తాన్ని కూడా ఒక మానిటరింగ్ అయితే ప్రధానంగా అయితే జీవీఎంసీ అధికారులకు ప్రధానంగా తీసుకోవాల్సిన అయితే చేస్తున్నారు. అది ఎక్కడికక్కడ ఒక ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఎవరైతే హెల్మెట్స్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేయకపోయినా, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించి మిగతా అన్ని కాన్సెప్ట్స్ లో కూడాను ఇదే తాటి మీద తీసుకొచ్చి ఏ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ తాటికి తీసుకొచ్చి వాళ్ళపైన కూడా చూపించడానికి అలా ప్రమాదాలు నివారించడానికి తక్షణమే ఎక్కడైతే ట్రాఫిక్ కొన్ని చోట్ల అయితే సిగ్నల్స్ లో అత్యధికంగా ఎక్కువ చోట్ల నిలబడాల్సి వస్తుందో, కొన్ని చోట్ల సిగ్నల్స్ లేని ప్రాంతంలో కూడా ఎవరైతే ఉంటారో వాటిని కూడా నెట్టికలు చేసే ప్రయత్నం చేస్తారో దాన్ని కూడా మానిటరింగ్ చేసి గ్రీన్ ఛానల్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా జీవీఎంసీ అధికారులతో అలానే విజయవాడ అధికారులతో అయితే పూర్తిగా వీళ్ళు సమీక్ష సమావేశాలు అయితే ప్రధానంగా నిర్వహించారు. అందుకు అనుగుణంగా నిధులు కూడా ప్రభుత్వం నుండి కేటాయింపు కూడా జరగడం అయితే జరిగింది. రాగల 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి పోలీస్ యంత్రాంగం తెలియజేస్తుంది. ఈ సంఘటనలు ఏవైతే ప్రమాదాలు జరుగుతున్నాయో 1500 మంది ఏడాదికి యాక్సిడెంట్ పాలు కావడం అంటే పోలీస్ కమిషనర్ దీనిపైన తీవ్రంగా స్పందించేటువంటి ప్రమాదాలు నివారించడానికి అలాంటి భారీ వాహనాలు ఏవైతే ఉంటాయి ఆ వాహనాలు కూడా లోపలికి రానివ్వకుండా కొన్ని చోట్లయితే అక్రమంగా ప్రజలంతా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసుల దగ్గర కూడా కొంచెం లంచాలు తీసుకొని కూడా కొంతమంది భారీ వాహనాలు లోపలికి ఉండడంతో వాళ్ళు కూడా కట్టుదిట్టంగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాలనే ఉద్దేశంతో అయితే ప్రధానంగా దానికి కూడా చెక్ పెట్టే విధంగా పోలీసుల నుండి తప్పించుకునే విధంగా లేకుండా ట్రాఫిక్ పైన పూర్తిగా ప్రయాణికులకు అలానే స్థానిక ప్రజలకు కూడా అవగాహన విధంగా వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపైన కూడా గెలిపిస్తూ వాళ్ళపైన తమ చర్యలు తీసుకునేందుకు వాళ్ళ ఏర్పాట్లు కూడా అది త్వరలో చేయబోతుంది. ఇదంతా ఏ టెక్నాలజీతో అయితే ఉంటుంది. ఇదంతా కూడా స్మార్ట్ కెమెరాస్ ఏవైతుంటాయి, సీసీ కెమెరాస్, వాటి అనుసంధానంగానే టెక్నాలజీతో ఎవరైతే హెల్మెట్ క్యారీ చేయరో, హెల్మెట్ వేర్ చేయరో వాళ్ళతో పాటు అలానే సీట్ బెల్ట్ కనీసం కార్లో వెళ్ళేటప్పుడు చాలా మంది సెల్ ఫోన్స్ తో మాట్లాడుతూ ఉంటారు. వాటిని కూడా క్యాప్చరేట్ చేసి వాటిని కూడా ఫోటోస్ తీసి పంపించే విధంగా కూడా ఈ యొక్క టెక్నాలజీ స్మార్ట్ కెమెరాస్ ఉంటాయని ప్రధానంగా తెలియజేసే పరిస్థితి. అంటే ఇంత టెక్నాలజీని తీసుకొచ్చి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విశాఖ నగరంలో ప్రస్తుతం ఐకానిక్ గా అలానే ఐటీ హబ్ గా కావచ్చు, అలానే ఎక్కడ అత్యధికమైన పరిశ్రమల సైతం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పరిశ్రమలకు అనుసంధానంగా మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉండడంతో ఈ ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ ప్రమాదాలు చేసిన కూడా పూర్తిగా ఇబ్బందులు అవుతున్నాయి చెప్పేసి వాటిని కూడా చెక్ పెట్టేందుకు అలాంటి ప్రాణాలను అయితే కాపాడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రాణాలను కాపాడే విధంగా కూడా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పేసి స్మార్ట్ ప్రాజెక్టులు అయితే పోలీస్ శాఖ అయితే ఉన్నతాధికారులతో చర్చించి దాన్ని తీసుకురావడానికి ప్రభుత్వంతో పాటు అవతల జీవీఎంసీ మొత్తం విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని పలు ప్రధాన కూడల్లో కూడా ఏర్పాటు చేస్తాం విషయాన్ని ప్రధానంగా తెలుసుకుంటే లాభం. రైట్, థ్యాంక్ యూ.